తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మైన్డ్ కార్మికులు, పీస్ రేట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె ఆదివారం 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ధర్నాలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఒకే సంస్థలో 2 రూల్స్ అమలు చేయడం సరికాదని అన్నారు. తెలంగాణలోని అన్ని విద్యుత్ సంస్థల్లో ఏపీఎస్ఈబీ రూల్స్ మాత్రమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్మైన్డ్ కార్మికులు, పీస్ రేట్ కార్మికులు సుమారు 6,500 మంది పనిచేస్తున్నారని, వారికి జీవో 11 ప్రకారం వేతనాలు కల్పించాలని కోరారు. తమవి గొంతెమ్మ కోరికలు కావని, ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలనేది తమ ప్రధాన డిమాండ్ అని, దీనివల్ల ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదని, దీనిని గమనించి తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్ జిట్టబోయిన లింగస్వామి, కన్వీనర్ మద్ది శ్రీనివాస్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, పెరుమాళ్ల మురళి, కొప్పోలు రవివర్మ, రమేష్, పెరిక శేఖర్, గుండ్ల లింగారెడ్డి, మేకల భిక్షమయ్య, వేణుగోపాల్ రెడ్డి, బొప్పని యాదయ్య, దూదిగామ వెంకన్న, శ్రీపతి రమేష్, విజయ్, లతీఫ్, రామ్మూర్తి, ఉమాదేవి, అరుణ, రఫియా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆర్టిజన్ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు 5వ రోజు సమ్మె కొనసాగుతుంది. దయచేసి యాజమాన్యానికి మొండి వైఖరిగా పోకుండా మమ్మలను చర్చలు పిలిపించి మాకు ఏపీఎస్బీ రూల్స్ వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వేడుకుంటున్నాము. మాకు వెంటనే విద్యుత్ సంస్థలో ఒకటే రూల్స్ ఉండే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. గతంలో మీరు పాదయాత్రలో బట్టి విక్రమార్క గారు వచ్చినప్పుడు తెలియపరిచినాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియపరిచినాము. మీరు ఆ రోజు ఏమన్నారు సార్, మీ విద్యుత్ సంస్థలో మీకు అన్యాయం జరిగింది, మీకు ఒక నామకరణం చేసి మిమ్మల్ని పక్కకు పెట్టిరని చెప్పి గత ప్రభుత్వం అని మీరు చెప్పినారు సార్. మా ప్రభుత్వం రాగానే మీకు న్యాయం చేస్తాము అని చెప్పినారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. మీకు చాలాసార్లు మీకు తెలియపరిచినాం, మా యాజమాన్యానికి కూడా తెలియపరిచినాం. ఇంతవరకు మమ్మల్ని చర్చలకు పిలవలేదు. దయచేసి ఇప్పటికైనా మాకు ఏబిఎస్బి రూల్స్ వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. గత 5 రోజులుగా సమ్మె చేస్తున్నాం. ఇప్పటివరకు మాకు గవర్నమెంట్ నుంచి కానీ మా యాజమాన్యం నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. మేము ఈ రోడ్డు ఎక్కడానికి మా కడుపులో బాధ చెప్పడానికే మేము రోడ్డు ఎక్కినాం. మాకు ప్రభుత్వాన్ని కానీ ప్రజల్ని కానీ ఇబ్బంది పెట్టాలని లేదు. ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండాలి. మాకు ఇప్పుడు ఉన్న రూల్స్కి రెగ్యులర్ వాళ్ళకి మాకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మేము ఇంత సర్వీస్ చేస్తున్నాము. మాకు అందరికీ 40 క్రాస్ అయింది ఏజ్. ఇప్పుడు ఏదైనా మాకు జ్వరం వచ్చి ఏదో వచ్చి హెల్త్ ప్రాబ్లం వస్తే సిక్ అయితే మాకు లీవ్స్ లేవు, శాలరీ కట్ అవ్వాల్సిందే. ఒకవేళ మా ఆఫీసర్స్ ఎవరైనా దయచేసి సెలవులు ఇస్తే తప్ప మాకు ఎన్ని రోజులు ఉన్నా కూడా శాలరీ కట్ కావాల్సిందే. అట్లా చాలా తేడాలు ఉన్నాయి మాకు రెగ్యులర్ వాళ్ళకి. అందుకని మాకు ఈ గవర్నమెంట్ హామీ ఇచ్చారు. మాకు ఎలక్షన్స్కి ముందు మీకు బీఆర్ఎస్ గవర్నమెంట్ మిమ్మల్ని మోసం చేసిండ్రు, పర్మనెంట్ చేస్తా అన్నారు, చేయలేదు. మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మీకు పూర్తిగా పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్కి కూడా 2 years టైం ఇచ్చాము, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అని. 2 years తర్వాతనే మేము దఫాలుగా ధర్నాలు చేయడం, వంట వార్పు చేయడం ఇవన్నీ చేశాము. విధి లేని పరిస్థితుల్లో ఇవాళ రోడ్ ఎక్కి సమ్మె చేస్తున్నాం. మాకు ఏపీఎస్ఈబీ రూల్స్ రావాలని, మా సమస్యలు పరిష్కరించాలని గవర్నమెంట్కు మరియు మా యాజమాన్యానికి విన్నవించుకుంటున్నాం. మా 19,000 మంది ఆర్టిజన్ కుటుంబాలలో వెలుగును నింపమని చెప్పి మేము యాజమాన్యాన్ని మరియు గవర్నమెంట్ని బట్టి విక్రమార్క గారిని కూడా వేడుకుంటున్నాము. మా ఆర్టిజన్స్ అందరికీ కూడా పిలిచి చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించమని వేడుకుంటున్నామండి. నేను బిల్ కలెక్టర్గా వర్క్ చేస్తున్నాము. సుమారుగా ఒక 450 మంది మేము బిల్ కలెక్టర్గా ఈ యొక్క సంస్థను నమ్ముకొని మేము విధులు నిర్వహిస్తున్నాము. కానీ ఏ ఒక్కరు మమ్మల్ని గుర్తించకుండా మరి చాలా మాకు అన్యాయం జరుగుతుంది. కనీసం నెలకు ఒక 1,500 రూపాయలు వస్తుంది సార్. ఈ గృహజ్యోతి వల్ల, ఈ పథకం వల్ల మేము చాలా నష్టపోయినాం సార్. ఎందుకంటే అంతకుముందుకు ఒక 5-6 వేలని వచ్చేది, అది కూడా రాకుండా ఇప్పుడు 15,000 1500తోటి మరి ఎలాగ ఈ యొక్క మరి
మా కుటుంబాన్ని పోషించుకోవాలో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మా యందు దృష్టి ఉంచి ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంట్ మరి రేవంత్ రెడ్డి గారు మరి బట్టి విక్రమార్క గారు మా యందు దయ ఉంచి మరి మా యొక్క సమస్యలను న్యాయమైన సమస్యలను గుర్తించి మాకు జీవో నెంబర్ 11 ప్రకారం మా కనీస వేతనాలు ఇచ్చి మమ్మల్ని ఆర్టిజన్ గుర్తించి మరి ఈ సంస్థలో విలీనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ సంస్థను నమ్ముకొని ఎంతమంది చాలామంది బాగుపడ్డారు. కానీ ఈ సంస్థను రోజు రోజుకు దిగజారే స్థితిలో ఈ యొక్క విద్యుత్ బిల్ కలెక్టర్ మాత్రమే ఉన్నారు. ఒక్కసారి పునరాలోచించి మా యొక్క జీవితాల్లో వెలుగులు నింపమని ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి